నామ అపరాధములు. దశవిధ నామ అపరాధములు పద్మపురాణములో ఇట్లు వివరించబడినవి. మొదటి అపరాధము, భగవంతుని నామమును ప్రచారము చేయుటలో జీవితమును ధారబోసిన భక్తులను దూషించుట. రెండవ అపరాధము, శివుడు, బ్రహ్మ మొదలగు వారు విష్ణువుతో సమానులని గాని స్వతంత్రులని గాని భావించుట. ఒక్కొక్కప్పుడు కొందరు నాస్తికులు ఇతర దేవతలందరూ దేవాది దేవుడైన విష్ణువుతో సమానులని వాదించెదరు. మూడవ అపరాధము, ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశమును ఉల్లంఘించుట. నాలుగవ అపరాధము, వైదిక గ్రంథములను దూషించుట. ఐదవ అపరాధము, హరే కృష్ణ జపమహిమ కేవలము కల్పితమని భావించుట. ఆరవ అపరాధము, హరినామములకు దుర్వ్యాఖ్యానము చెప్పుట. ఏడవ అపరాధము, భగవన్నామము చేయుచున్నామని అహంతో పాపకృత్యములు ఆచరించుట. ఎనిమిదవ అపరాధము, హరే కృష్ణ మహామంత్ర జపమును కర్మకాండలో ఒక భాగముగా పరిగణించుట. తొమ్మిదవ అపరాధము, విశ్వాసము లేని వారికి భగవన్నామ మహిమను గూర్చి ఉపదేశించుట. పదవ అపరాధము, భగవన్నామ జపములో సంపూర్ణ విశ్వాసం లేకుండుట. దివ్య నామ మహిమను వినిన తరువాత కూడా ఐహిక బంధములో చిక్కుకొని ఉండుట. అశ్రద్ధగా జపము చేయుట. ప్రతి వైష్ణవ భక్తుడు కృష్ణ ప్రేమను శీఘ్రముగా పొందగోరినచో ఇట్టి అపరాధములేవీ జరగకుండా జాగ్రత్తగా జపించవలెను.